హాయ్ అండి, నేను డాక్టర్ మనోజ్, మెడికల్ హాస్పిటల్ నెల్లూరు. మనం తరచుగా వింటుంటాం గాల్ స్టోన్స్ అని. గాల్ స్టోన్స్ అంటే ఏంటి, ఎంత తరచుగా చూస్తుంటాం, ఎవరిలో ఎక్కువ ఉంటుంది అనేది డిస్కస్ చేయాలి. గాల్ స్టోన్స్ మామూలుగా మనం స్కాన్ చేసుకున్నప్పుడు స్కాన్లో బయటపడుతుంటాయి. ఇవి మన ఇండియాలో 3 to 6% ఉంటుంది. కొన్ని స్టేట్స్ నార్త్ ఇండియన్స్లో అయితే ఎక్కువ శాతం ఉంటుంది, 15 to 20% వరకు కూడా వెళ్ళవచ్చు. అవి ఎందుకు తయారవుతాయి? పిత్తం అనేది లివర్లో తయారవుతుంది. ఆ పిత్తంలో కొలెస్ట్రాల్, తర్వాత బిల్రుబిన్ అనేవి ఉంటాయి. అవి సమతుల్యంగా ఉంటాయి. ఆ సమతుల్యం పోయినప్పుడు ఇవి కొలెస్ట్రాల్ స్టోన్స్ కానీ లేదంటే పిగ్మెంట్ స్టోన్స్ కానీ ఫామ్ అవుతాయి. ఎవరిలో కామన్ ఉంటాయంటే ఫీమేల్స్, 40 years ఫీమేల్స్లో ఉంటుంది. ఫ్యాట్, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఉంటుంది. తర్వాత డయాబెటిక్ పేషెంట్స్లో ఉంటుంది. ర్యాపిడ్ వెయిట్ లాస్, ర్యాపిడ్ వెయిట్ గెయిన్, తర్వాత ప్రెగ్నెన్సీలో ఉంటుంది. తర్వాత ట్రాన్స్ప్లాంట్ వెళ్ళే పేషెంట్స్లో ఉంటుంది. ఇమ్యూనో సప్రెషన్స్ తీసుకున్న వాళ్ళలో ఉంటుంది. ఒకసారి గాల్ బ్లాడర్ పనితీరు సరిగ్గా లేని వాళ్ళలో కామన్గా ఉంటుంది.